మరొకసారి ఈరోజు ఆరాధనకి కూడి వచ్చిన దేవుని పిల్లలు, విశ్వాసులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, అలాగే ఈ లైవ్ లో యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ వారం దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథం ఈరోజు మన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథంలో రాయబడిన ఒక చిన్న మాటను మనం చదివి దేవుని మాటలు ధ్యానం చేద్దాం కాసేపు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం మీరు ఆ కింద లైన్ లో ఉన్న మాట చదువుదాం నాన్న. అక్కడి నుంచి చదివినా పర్వాలేదు, అంటే ఆఖరి లైన్ 16వ వచనం చదవండి. అది మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. చాలు. మిమ్మును కడుగుకొనుడి, ఏం చేయాలంట? కడుక్కోనండి, శుద్ధి చేసుకోనండి అంటున్నాడు. ఇప్పుడు 15వ వచనం మనం చదివినప్పుడు, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక, మీరు చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను, మీరు ఎంత బహుగా ప్రార్థన చేసినా నేను వినను. ఎందుకంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీరు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని నేను చూడకుండా నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అంటున్నాడు. ఎందుకనంటే మీ చేతులు రక్తంతో నిండిపోయి ఉన్నాయి అని అంటూ కింద మాట అంటుండే, మిమ్మల్ని కడుక్కొనుడి. ఏం చేయాలంట? మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకోనండి. మీ దుష్క్రియలు, మీరు చేసే పాడు పనులు, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనల్ని మనం కడుక్కోవాలంట, శుద్ధి చేసుకోవాలంట. చెప్పండి, ఏం చేయాలి? కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు కొన్ని ఉన్నాయి, వాటిని మనం ధ్యానం చేద్దాం. దేవుని పిల్లలారా చూడండి, ఈ రోజు మన వాక్య సందేశం ఏంటంటే కడిగి వేసుకొనుట. చెప్పండి, కడిగేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత ఎన్నిటినో మనం వాష్ చేస్తుంటాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎంగిల్ కంచాలు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తాం? కడిగేస్తాం. ఇలాగా కొన్నిటిని మనం కడుగుతూ ఉంటాం. అలాగనే దేవుడు కూడా అంటున్నాడు, మిమ్మును కడుక్కోమంటున్నాడు. ఏం చేయాలా? కడుక్కోవాలంటే, కడుక్కొనుట అర్థం ఏంటి అని అంటే మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి, శుద్ధి చేసుకొని అని అంటున్నాడు దేవుడు. దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్లో ఏ విషయాల్లో దేవుడు కడుక్కొనమని దేవుడు చెప్పాడో మనం కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి మీకు కొన్ని మాటలు మీకు చూపిస్తాను. మత్తయి సువార్త అనుకుంటాను అది. ఒకసారి బైబిల్లో చూద్దాం. మనం ఎక్కడ ఏం కడగాలి, కడుక్కోమని ప్రభు చెప్తున్నాడు. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలంట. చాలా సార్లు మన చేతులు చాపిన దేవుడు చూడకుండా ఎందుకు ఆయన కనులు తిప్పుకుంటున్నాడు? మనం బహుగా ప్రార్థన చేసినా ఎందుకు దేవుడు వినట్లేదు అని అంటే మన చేతులు రక్తంతో, అపవిత్రతతో నిండి ఉన్నాయి. మనం దుష్క్రియలు చేస్తూ ఉంటున్నాం. కాబట్టి దానివల్ల మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినట్లేదంట. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. ముందుగా మనం ఏం కడుక్కోవాలి? మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో రాయబడిన వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వంతోను నిండి ఉన్నవి. గుడ్డి పరిచయుడా,
గిన్నెయు పళ్ళాన్ని వెలుపల శుద్ధి అగినట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ముందు మన లోపల మనం ఏం చేసుకోవాలా? హృదయంలో దేవుని బిడ్డలారా మనల్ని మనం క్లీన్ చేసుకోవాలా, కడుక్కోమంటున్నాడు ప్రభు. దేవుని పిల్లలారా, దేవుడు ఆనాటి శాస్త్రులు అనబడిన వారితో, పరిచయులు అనబడిన వారితో చెప్తున్నాడు, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని. ఏం చెప్పండి? ఈ రోజున నేటి క్రైస్తవుల పరిస్థితి, నేటి దేవుని బిడ్డల పరిస్థితులు కూడా ఎలా ఉంటున్నాయంటే వెలుపల శుద్ధి చేసుకుంటున్నాం కానీ మన లోపల మాత్రం చూడండి అలాగే ఉండిపోతున్నాయి. ఎక్కడుండే ఆ యొక్క అజితేంద్రియత్వం దోపుతోను అవి అలాగే ఉండిపోతున్నాయి అన్నారు. కొంతమంది చూడండి బయట ఎంతో శుభ్రంగా కనబడుతూ ఉంటారు, కొంతమంది బయట ఆ యొక్క పాత్రలన్నీ శుభ్రపరుస్తూ ఉంటారు, కానీ లోపల ఎక్కడ ఉండేది అక్కడ ఉండిపోతూ ఉంటది. కొంతమందిని నేను అక్కడక్కడ చూస్తుంటాను, ఆ కంచాలు, కొంతమంది ఆ తాగే గ్లాసులు కూడా ఆ వాసన కూడా పోవు. ఒక్కోసారి ఆ తాగేటప్పుడు నాకు డోబొచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకనంటే కొంతమంది ఇళ్లలో అలా ఉంటాయి అనమాట, శుభ్రత ఉండదు. దేవుని బిడ్డలారా, ఆ ప్లేట్లు గాని, ఆ కంచాలు గాని, ఆ గ్లాసులు, ఆ ఇంట్లో ఉన్న పాత్రలో ఇవేమి ఉండవు. కొంతమంది ఆ బాటిల్స్ కూడా కలుపుకోరు, తాగే బాటిల్స్, అందులో ఏ క్రీములు ఉంటున్నాయి కూడా చూసుకోరు. దేవుని బిడ్డలారా, సరే ఎట్టగడ తాగండి, ఏం కాదులే కానీ ఆత్మీయంగా మన దేవుడు మన ప్రార్థన వినాలి అన్నా, దేవుని వైపు మన చేతులు చాపినప్పుడు దేవుడు మనల్ని చూడాలి అన్నా, ముందు మనల్ని మనం ఏం చేయాలంటే బయట ఎంతగా వెలుపల మరి ఎంత శుద్ధిగా ఉంటున్నామో లోపల ముందు అంటున్నాడు. అక్కడ ఏ మాట ఉపయోగించాడు? పళ్ళెమును గిన్నెయు వెలుపట శుద్ధి చేయుదురు గాని లోపల దోపుతోను అజితేంద్రియత్వంతో నిండిపోయినాయి అంట. అంటే వెలుపల శుద్ధి చేస్తున్నారు. ఆనాటి శాస్త్రులు, పరిచయులు ఎలా ఉన్నారంటే బయటికి కనబడేవారంట. వాళ్ళు మంచిగా ఎలా ఉన్నారమ్మా? బయటికి వాళ్ళు ఎంతో ఇదిగా కనబడేవారు. 27వ వచనంలో కూడా అంటాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? సున్నం కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారం కాకపోడును గాని లోపల చచ్చిన ఎముకలతో నిండి ఉన్నాయి. హల్లెలూయా. రోజు చూడండి సమాధులు కట్టాం, సమాధులు చూస్తున్నప్పుడు ఇక్కడ సమాధులు ఉన్నాయి లూత్ నగర్ లో, ఇంకా కొన్ని క్రైస్తవుల సమాధులు మనం చూస్తూ ఉంటున్నాం. సమాధుల పండగ కూడా ఒకటి ఉంది. ఏ పండగ? సమాధుల పండగ కూడా ఒకటి ఉంది. ఈ సమాధుల పండుగ వచ్చినప్పుడు సంవత్సరం అంతా వాటి మొహం చూడని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమాధుల పండుగ వచ్చినాడు వెళ్ళి వారు ఎవరి బంధువులు సమాధులు ఉన్నాయో దానికి సున్నం వేసి మంచిగా కనబడాలని క్లీన్ చేస్తూ ఉంటారన్నమాట. కొన్ని సమాధులు మనం చూస్తుంటున్నప్పుడు అవి కూడా ఎలా ఉంటాయి అంట, దేవుడు చెప్తున్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు పోలి ఉన్నారన్నారు. ఈ రోజున ఈ యొక్క ఆనాటి శాస్త్రుల వలె, పరిచయుల వలె నేటి యొక్క క్రైస్తవ సమాజంలో కొందరు, అనేకులు, అందరూ కాదు కానీ కొందరు ఎలా ఉన్నారంటే ఈ యొక్క మరి యొక్క వెలుపటి శుద్ధి చేసుకుంటున్నారే కానీ వారి లోపల చేస్తున్నారు. ఇప్పుడు ఈ సమాధులు కూడా ఎలా ఉంటాయంట, బయటికి సున్నం కొట్టిన సమాధి తెల్లగా కనబడద్దంట, లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతో నిండి ఉన్నది. లోపల ఏముంది? చచ్చిన ఎముకలు. బయటికి సమాధి ఎలా కనబడద్దండి? లోపల ఏమైనా కనపడతాయా? కనబడవు. దేవుని బిడ్డలారా, ఆ మధ్య మన ఇక్కడ మన క్రైస్తవ సమాధులు మనం సమాధి చేయడానికి వెళ్తున్నప్పుడు ఈ ప్లేసులు సరిపోక ఒకరి పక్కనే ఒకరి సమాధులు తీస్తా ఉంటున్నారు. ఒక సమాధికి ఎవరో మనవాళ్ళకి తీస్తా ఉన్నాం, ఇంకో సమాధి పెట్టి బయటపడుతుంది. అక్కడ నుంచి వచ్చిన స్మెల్ భరించలేదు. ఎందుకంటే లోపల ఉన్నటువంటిది అంత భయంకరంగా నిండిపోయి ఉంటుంది అని చెప్తూ ఉంటున్నారు. ఈ రోజున మనుషుని యొక్క హృదయాలు కూడా ఎలా ఉన్నాయనంటే సేమ్ ఇదే పరిస్థితిలో ఉంది. గిన్నె పళ్ళెము వెలుపల శుద్ధి చేసుకుంటున్నాం మనం. మన హృదయాలు ఎక్కడ కల్మషంతో నిండిపోయి ఉన్నాయి. అందుకని చాలాసార్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుడు ఏం చేయట్లా, వినట్లా. చేతులు చాపుతున్నావు కానీ దేవుడు కళ్ళు చూసి చూడనట్టుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని కడుక్కోనండి. ఏం చేయాలి చెప్పండి? కడుక్కోనండి, శుద్ధి చేసుకోవాలి.
మనల్ని మనం కడుక్కొని శుద్ధి చేసుకోవాలి. దేవుని బిడ్డారా, మీరు ఎముకలతో సమస్త కలమత్వంతో నిండి ఉన్నాయి. ఈ రోజున చాలా మంది హృదయాలు అలాగే ఉంటున్నాయండి. దేవుని వాక్యం చెప్తున్నాడు. అలాగే 28వ వచనంలో, మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ, ఏంటిది పై మాటనా? అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుతున్నారు. అక్కడ ఎవరికి? కొంతమంది చూడండి, మనుషులు చూసినప్పుడు అబ్బో ఏమకంటే భక్తురాలు లేదు, ఏమకంటే నీతిమంతురాలు లేదు, అసలు ఏమో ఉప్పు లాంటిది, ఏమో చాలా ఫైర్, చాలా ఇదిగా ఉంటది, చాలా నిక్కచ్చిగా ఉంటది. దేవుడు అంటున్నాడంట అక్కడ. ఏమంటున్నాడు తమ్ముడు? మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు. ఎవరికి? మనుషులకి నీతిమంతులుగా కనపడుతున్నారు. మనం మనుషులకు కాదు నీతిమంతులుగా కనబడేది, దేవునికి. అందుకనే దేవుడు సమూయేలు గ్రంథంలో చెప్తాడు, మనుషుల పై రూపాన్ని లక్ష్య పెట్టుకుదురు గాని దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టును. సమూయేలు, ఏంటి నువ్వు అభిషేకిస్తున్నావు? నేను అతను త్రోసేశాను, అతని హృదయం నాకు మంచిది. అతను హైట్ చూస్తున్నాను, అతను వెయిట్ చూస్తున్నావు. అతను హైట్ ఉండొచ్చు, బరువు ఉండొచ్చు, ఎత్తు ఉండొచ్చు, కానీ అతని హృదయం నాకు ఆగలు తీసే. అతను అభిషేకం చేయొద్దు, నువ్వు తైలం కిందకు పెట్టు, ఆ కొమ్ము కింద దించామన్నాడు. ఎవరితో? సమూయేలుతో. అయ్యా రెండో వాడిని పిలిపించయ్యా, ఆడొచ్చి నిలబడ్డాడు. ఆయన కూడా బాగానే ఉన్నాడు. సమూయేలు అయ్యారు అనుకున్నాడంటే ఒక రెండో వాడిని కోరుకున్నాడు. లేదు లేదు, నేను అతను కూడా. ఎందుకు దేవుడు ఆ 7గురిని కోరుకోలేదు అని అంటే, వాళ్ళు అన్ని విధాల పైకి బాగున్నారు కానీ వారి హృదయాలు దేవునికి అనుకూలంగా లేవు. అప్పుడు ఆఖరికి ఇక అయ్యగారు సమూయేలు ప్రవక్తకి విసుగొచ్చి వెళ్ళిపోయేటప్పుడు, వీళ్ళేనా నీ కొడుకులందరూ ఇక్కడే ఉన్నారా అని యెష్షయిని అడగగా, అతడు ఇంకొకడు ఉన్నాడు కడసారి వాడు. అంటే అడిగిందాక చెప్పలా ఆయన గురించి తండ్రి కూడా. అంటే ఎవరికి పనికిరాని వ్యక్తిగా ఉన్నాడు, కానీ దేవుడికి పనికొచ్చే వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొక, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా సమూయేలు అడిగాడంట. అంటే ఆయనకు అనుమానం వచ్చింది, 7గురు వచ్చినా దేవుడు ఎవరిని కోరుకోవట్లా, స్వరం వినపడతల్లా, అడుగుతున్నాడు. లేదా నీ కుమారులు ఇంకొక ఉన్నాడు, ఇంకొకటి కడసారు. అయినా దేవుడు ఆయన ఎందుకు కోరుకుంటాడయ్యా? ఆయనకి గొర్రెలు కాసుకోవడం తప్ప అసలు ఏం తెలియదు. అలాంటి రాజుకి ఎందుకు కోరుకుంటాడు? ఒక రాజు అవ్వాలంటే మామూలు విషయమా? నీకెందుకు, నువ్వు అతన్ని పిలిపిమన్నాడంట. అప్పుడు నీవు అతన్ని పిలిపి, నువ్వు వచ్చి సేవకుడు ఉందట నిలబడ్డాడంట. పరలోకం నుండి స్వరం వినపడిందంట. ఏమని? తల్లి, నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరు కోరుకున్నాడు దేవుడు? ఎందుకు కోరుకొని ఉంటాడు? అతను నా హృదయానుసారుడు. అంటే అతని పైకి బాగోపోయిన తర్వాత సంగతి, అతని పైకి కూడా బాగానే ఉంటాడు. దావీదు ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడని రాయబడి ఉంది ఆయన గురించి. పైకి ఎలా ఉన్నాడు, లోపల కూడా అలాగే ఉన్నాడు గనక నేను కోరుకున్నవాడు ఇతడే. నీ చేతిలో ఉన్న తైలపు కొమ్మును వాని అన్నదమ్ములు అందరి ముందే ఈయన తల మీద తైలం పోసి అభిషేకం చేసి వెళ్ళిపోయి దారి నువ్వు అన్నాడు. ఎందుకనంటే ఆ సహోదరుల ముందే ఈయన ఘనమైన వాడిగా దేవుడు చేశాడు. ఈయన అవమానపరిచి గొర్రెలు కాసుకోవడానికి పంపించారేమో, కానీ దేవుడు అతన్ని హృదయాన్ని చూశాడు. సహోదరుడా, నీ హృదయాన్ని మనల్ని మనం శుద్ధి చేసుకునే వారిగా, మనం మనుషులకి నీతిమంతులుగా అవపడుతున్నారు. కొంతమంది మనుషులకి నీతిమంతులుగా కనబడుతున్నారు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారు? అనీతిమంతులుగా కనబడుతూ ఉన్నారు. పరిశీలన దేవుడు హెచ్చరిస్తున్నాడు, శాస్త్రులను దేవుడు హెచ్చరిస్తున్నాడు. పరిశీలారా, వేషధారులైన శాస్త్రులారా, మీరు సున్నం కొట్టిన సమాధిని పోలిన వారికి ఉన్నారు. మీరు పైకి తెల్లగా ఉంటున్నారు కానీ లోపల కల్మషంతో ఉంది. మీరు పైకి మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణ ఉంది. లోపల ఏముంది? ఈ రోజున చూడండి, వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఈ లైవ్ లో దేవుని మాటలు వీక్షిస్తున్న ప్రేమైన దేవుని పిల్లలారా, చాలా మంది ఈ రోజున మనుషుల దృష్టిలో నీతిమంతులుగా ఉంటున్నారు. వారు లోపల ఎలా ఉంటున్నారంటే వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారంటున్నాడు. దేంతోనంట?
ఈరోజు ఇలాంటి పరిస్థితులు మనం నేటి క్రైస్తవ సమాజాల్లో, క్రైస్తవ మందిరాల్లో చూస్తున్నాం. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నీవు ఉంటే దేవుడు మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. మనల్ని మనం కడుక్కోవాలి, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలా. హల్లెలూయా. దేవుడు మన హృదయాన్ని చూసేవాడిగా ఉంటున్నాడు. దేవుడు మనం ప్రార్థన చేసినా ఎందుకు వినట్లేదంటే దానికి కారణం మనమే. మనల్ని మనం ఇంకా కడుక్కోని వారిగా ఉన్నాం. దేవుని పిల్లలారా, మనుషుల దృష్టిలో కాదు, గుడ్డి పరిచేడ గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి ఎగునట్టుగా ముందు వాటి లోపల చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, లోపల మనల్ని పరిశుద్ధపరచుకోవాలి. దేవుని బిడ్డలారా, బయట కడుగుతుంటాం, మనం లోపల అలాగే వదిలేస్తూ ఉంటాం. ఎవరికి ఎత్తడి కాయలు, చింతపండు తీసుకొని, నిమ్మకాయ తీసుకొని ఏం చేసేవారు? ఎందుకని కనపడి ఇప్పుడు లేవులే, అవన్నీ ఎక్కడో ఏల్సిన మీద వాటి మీద స్టీల్ సామాన్ వచ్చేసి విలువ లేని వాటి, అవి విలువైన. ఇప్పుడు అవి పైకి తోముదా ఉండేలా ఏమో పరిస్థితికి ఇప్పుడు సన్సెట్ మీద, ఆటల మీద, అక్కడ బాగున్నాయి. మా పాస్టర్ గారు కూడా రాక్కున్నాయ్యా ఒకటి ఇదే, అందులో నీళ్ళు తాగితే మంచిదంట అని ఎవరో ఊదారంట. సరే ఎందుకు చెప్పలేదు, సరే తాగుదాంలే అందరం మంచినీళ్ళు అన్నానని ఆగిపోయి తీసుకెళ్ళి ఒక రాక్ కొన్నాను. తీసుకొచ్చి అందులో పోసి నాకు తాపెత్తుంటుందేమో. ఏమేం తెచ్చిందంటే తెచ్చిన కావలో పెట్టేసి సన్సెట్ పద్దాక ఈ చీలు పాత్రలు తెచ్చి అందులో పోస్తాను నీళ్ళు ఇస్తే మొన్న రాగి కన్నాం కదా, అందులో నీళ్ళు తాగితే మంచి అన్నావు కదా, ఎక్కడ పెట్టావు అది, అందులో నీళ్ళు తాగుతుంది నేనంటే సత్తిగా ఆడక. దేవుని బిడ్డ ఎవడు చెప్తుంటారు మనకి, అందులో నీళ్ళు తాగితే బాగుంటాయి, ఇందులో నీళ్ళు తాగితే బాగుంటాయి. ఇప్పుడు అవి విలువైన వాటిని మనం ఇక్కడ ఇదివరకు వాటిని తోమేటప్పుడు ఏం చేస్తారంటే బయట మెరవాలని తోమేవాళ్ళు. అవి బాగానే కనపడే, కానీ లోపల చెయ్యి పెడితే జిడ్డుగా జారిపోతూ ఉండేది. ఈ రోజున మనుషుల హృదయాలు కూడా అలాగే ఉన్నాయి. దేవుని పిల్లరా, ఎలా ఉన్నాయి మన హృదయాలు? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని కడుక్కోనండి. ఏం చేయాలి? కడుక్కోవాలంట. ఏం చేయాలి? మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, హృదయాన్ని కడుక్కోవాలి, కల్మషాన్ని తొలగించుకోవాలా. బయటికి నీతిమంతులుగా అగపడుతున్నావేమో, కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. మనుషులు ఘనంగా ఎంచబడిన దేవుని దృష్టిలో అది ఘనహీనంగా ఉంటది. జాగ్రత్త. మనుషులు ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రభువు మెచ్చుకుని వాడే ఎవరంట? యోగ్యుడు. ప్రభువు చూడాలి, ప్రభు దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండాలి. కాబట్టి మనం కొన్ని విషయాలు మీకు ఇంకా కొన్ని మాటలు చెప్తాను. కొన్ని మాటలు మీరు వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని మనం కడుక్కోవాలి, మనల్ని మనం ఏం చేయాలా? శుద్ధి చేసుకోవాలి. కొన్ని మాటలు మీకు చూపిస్తాను నేను. ఇర్మియా గ్రంథం 4వ వచనాన్ని, 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయంలో కూడా ఇవే మాటలు. యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనాన్ని కడిగి వేసుకో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యెరూషలేమా నీవు రక్షించబడినట్లు నీ హృదయంలో నుండి ఏం కడిగేసుకోవాలి? అది నీ హృదయంలో ఉన్న కడిగేసుకోమని ఉందా లేదా? ఏం కడుక్కోవాలా? ఏం కడగాల? ఉదయం లేవగానే మనం ఎన్నో కడుగుతా శుద్ధి చేసుకుంటా ఉంటాం. అలాగనే మన హృదయంలో ఉన్న ఏం చేయాలంటమ్మా? చెడుతనాన్ని కడిగేసుకోవాలంట. ఎలా కడిగేసుకుంటాం? దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా, ప్రార్థన ద్వారా మన హృదయంలో ఉన్న మలినాన్ని మనం ఏం చేయాలి అంటే కడిగి వేసుకోవాలి. ఇప్పుడు బయట కనబడే వాటిని మనం కడుగుతాం, లోపల కనబడిన వాటిని దేవుని పిల్లలు. అలాగే దేవుని ఆత్మ సహాయం ద్వారా మన హృదయంలో ఉన్న యెరూషలేమా నీవు రక్షించబడినట్లు నీ హృదయంలో నుండి ఆ చెడుతనాన్ని ఏం చేయాలంట? ఈ రోజున చాలా మంది హృదయాల్లో చెడుతనం
గూడు కట్టిపోయి ఉంటుంది. అపవిత్రత నిండిపోయి ఉంటుంది. ప్రతి ఒక్కరి హృదయాలు చెడుతనంతో నిండిపోయి ఉన్నాయి, అపవిత్రతతో నిండిపోయి ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలి అని అంటే కడిగి వేసుకోవాలి. చెప్పండి, దేవుని ఆత్మ సహాయంతో, ఆయన రక్తంతో మనల్ని కడగమని దేవుని మనం వేడుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి దేవుడు మనల్ని పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏం చెప్తున్నాం? మనల్ని కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. ముందు ఏం చేయాలి? లోపల ఉన్న వాటిని మనం శుద్ధి చేసుకోవాలి. తర్వాత మన హృదయంలో ఉన్న చెడుతనాన్ని అలాగే ఉన్నాం అనుకో, దేవుడు చదువు తల్లి ఆ వచ్చిన కంటిన్యూ చేయి, మళ్ళా చదువు. యెరూషలేమా, నీవు రక్షించబడాలంటే నీ హృదయంలో నుండి, ఎవరి హృదయంలో ఏ చెడు ఉందో వాళ్ళకే తెలుసు. అంతేనంతే కదా, నీ హృదయంలో ఉన్న చెడు నీకు తెలుసు, నా హృదయంలో ఉన్న చెడు నాకు తెలుసు. ఎవరు వారికి తెలిసినప్పుడు నేను అలాగే ఉంచుకుంటానంటే చివరికి నష్టపోయేది నువ్వే. నీ హృదయంలో ఉన్న ఆ చెడుని మనం ఏం చేయాలి? కడిగేసుకోవాలి. ఎన్నాళ్ళు వరకు? ఆ మాట చదువు తల్లి. ఎన్నాళ్ళు వరకు నీ దుష్ట అభిప్రాయాలు నువ్వు కలిగి ఉంటావు? ఎన్నాళ్ళు దాకా? ఎన్ని మాటలు వింటావు, ఎన్ని సందేశాలు వింటావు? ఎంత చక్కగా ఉంది చూడమ్మా. ఎన్నాళ్ళు వరకు నీ దుష్ట అభిప్రాయాలు. చూడండి, ఎన్నో వారాలు, ఎన్నో ఆదివారాలు, ఎన్నో శుక్రవారాలు, ఎన్నో శనివారాలు, ఎన్నో బుధవారాలు, అన్ని ప్రార్థనలేనాయా మనకి. అన్ని వారానికి అధికారులు ఖాళీ ఉంచట్లా విశ్వాసుల్ని. అసలు ఎక్కడన్నా మీటింగ్లకు వెళ్తారేమో, ఎక్కడికైనా వెళ్తారేమోనని ఈ అయ్యగారులో స్వార్థపరులు అయిపోయి సేవకులు మంగళవారం ప్రార్థనే, సోమవారం ప్రార్థనే, బుధవారాలు ప్రార్థనలే, గురువారాలు ప్రార్థనలే, అన్ని వారాలు ప్రార్థనలే. ఎందుకు ఈ ప్రార్థనలు? దీనికి వారం అంతా ప్రార్థనలు ఎందుకు? ఈయనకి ఎక్కడికి వెళ్ళకోకంట ఇక్కడ కట్టేద్దామని ఏమన్నా. కొంతమంది స్వార్థ సేవకులు తయారయ్యారు. లైవ్ లో చెప్తున్నా సహోదరుడా, ఎన్నాళ్ళ వరకు ఇలాంటి దుష్ట అభిప్రాయాలు కలిగి ఉంటావు? ఎన్ని వర్తమానాలు వింటున్నా ఇంకా నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని నువ్వు కడిగి వేసుకోలేకపోతున్నావేమో. జాగ్రత్త. దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఇంకా నీ హృదయంలో ఉన్న ఆ చెడుతనాన్ని నువ్వు కడిగి వేసుకోకపోతే నీవు ఎంతగా నష్టపోతావు. నీ దుష్ట అభిప్రాయాలు నీకు కలిగి ఉండును. దేవుడు అంటున్నాడు 15వ వచనములో, దాను ప్రదేశమున ఒకడు ప్రకటన చేయుచున్నాడు. ఏంటిది? కీడు వస్తుంది. ఏమవుతుంది? ఎందుకు? చెడుతనం కడిగేసుకోవట్లే, దుష్ట అభిప్రాయాలు మానట్లా. దానివల్ల ఏమొస్తుంది? దేవుడు ఒక ప్రదేశాన్ని గురించి చెప్తున్నాడంట. దాను ప్రదేశమును ఒకడు ప్రకటన చేయుచున్నాడు, కీడు వచ్చుచున్నదని ఎఫ్రాయిము కొండల యందు ఒకడు. కీడు వస్తుంది. ఇకనైనా మీరు మీ చెడుతనాన్ని కడిగేసుకోండి, మీ దుష్ట అభిప్రాయాలు మానేయండి. ఎందుకని? దానివల్ల ఏమొస్తుంది? తిరిగిట్లో కొంతమందికి చేసుకుంటా పోతున్నారు కొంతమంది. ఏంటిది? చెడుని చేతనే ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ఎట్టంటాడు? వినడు. జాగ్రత్త. మన హృదయంలో ఉన్న ఆ చెడుతనాన్ని, ఆ కల్మషాన్ని, ఆ అజితేంద్రియత్వాన్ని, ఆ వేషధారణతో కూడిన భక్తిని మనలో నుండి తొలగించుకొందుముగాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కీడు వస్తుంది. ఏంటది? కొంతమంది కుటుంబాల మీద ఆల్రెడీ కీడు వస్తున్నా ఇంకా చెడుతనాన్ని కడిగేసుకోవట్లా. ఆ ఎన్నాళ్ళ వరకు మీరు దుష్ట అభిప్రాయాలు కలిగి ఉంటారు అంటున్నాడు దేవుడు. ఏదో ఒకటి వచ్చినాక అప్పుడు తెలుస్తుంది. దేవుని పిల్లరా, అంతవరకు మనం తెచ్చొద్దు. మనల్ని మనం కడిగి వేసుకుందాం. మనల్ని మనం ఏం చేయాలి? కడుక్కోవాలి. మనల్ని మనం శుద్ధి చేసుకునే వారిగా ఉండాలి. దేవుని పిల్లరా, ఆ కీడు రాకముందే, ఆ కీడు మన మీదకి రాకముందే మనల్ని మనం కడిగేసుకునే వారిగా ఉండాలి. మనల్ని మనం పవిత్రపరుచుకుందాం దేవుని సహాయం ద్వారా. దేవుని పిల్లలారా, ఎందుకంటే మనం రక్షించబడాలి. మనం ఆ కీడు నుండి తప్పించుకోవాలంటే యెరూషలేమా, నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని చెడుతనాన్ని కడిగేసుకుందాం. ఈ రోజున చాలా మంది హృదయాలు ఈ చెడుతనంతో నిండిపోయి ఉన్నాయి. ఎక్కడైనా కడిగి వేసుకుందాం.
ఎఫెసీ పత్రికలో మరొక మాట ఉంది. ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 2 మాటలు. ఎఫెసీ పత్రిక 5:27 జాగ్రత్త దేవుని బిడ్డలారా, మన హృదయంలో ఉన్న చెడుతనాన్ని మనం కడిగి వేసుకోవాలా, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 5:27 చదువునా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, దేవుడు తన సంఘాన్ని ప్రేమించాడు. ఎందుకు తన సంఘాన్ని దేవుడు ప్రేమించాడు అని అంటే, అది కళంకమైనను ఏంటంట, సంఘాన్ని దేవుడు ఎందుకు ప్రేమించాడు? మనలో ఎలాంటి కళంకమైనను అనండి, కళంకమైనను ముడతైనను ఇంకేముందన్నా అట్టిది మరి ఏదైనది లేక. హల్లెలూయా. మనలో ఏ కళంకం గాను, ఏ ముడత, ఏ మచ్చ ఏది లేకుండా, అట్టిది ఏమి లేక పరిశుద్ధమైనది గాను. ఎలా ఉండాలంటే సంఘం అమ్మా ఎలా ఉండాలి? కళంకం గాని. దేవుడు అటువలని పురుషులారా మీరును మీ భార్యలు ప్రేమించండి అని చెబుతూ దేవుడు అంటున్నాడు, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడంట. ఎవరిని? సంఘం అంటే ఎవరు? ఆయన రక్తంలో కడగబడిన మనమే సంఘం. ఆ రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు ఏమై ఉన్నారు? మన పరిశుద్ధ సంఘం. ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి? ఎలా ఉండాలంట అక్కడ అంటున్నాడు, సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట హల్లెలూయా. మనందరం ఎవరి ఎదుట నిలబడాలా? సంఘమైన మనం ధైర్యంగా దేవుని ఎదుట నిలబడాలి. సంఘం అంటే మనందరం కూడా ఆయన ఎదుట ఒక రోజు పోగు చేయబడతామంట. ఈ రోజు మనం ఎలా ఉండాలి? కళంకం లేకుండా, ముడత లేకుండా, మచ్చ లేకుండా, అట్టిది మరి ఏది లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘంగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? సంఘం ఎలా ఉండాలి? మనం కూడా అన్నిలాగా ఉండకూడదు. మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధ సంఘంగా, మనలో కళంకం కానీ ముడత కానీ అది ఏది కనపడకుండా ఆయన తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించి మనల్ని ప్రేమించి మనల్ని ఆయన ఎదుటి నిలబెట్టుకోవాలని, రేపు సిగ్గుపడకుండా ధైర్యంగా ఎవరి ముందు నిలబడాలి. ఎంత చక్కగా రాశాడంటే, ఆయన సంఘం పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోనవలనని. దేనిని? సంఘాన్ని దాని ఎదుట నిలబెట్టుకొనవలనని తన ఎదుట వాక్యముతో, వాక్యం అనే ఉదక స్థానము చేత దానిని దేనిని? సంఘాన్ని వాక్యముతో ఉదక స్థానం చేయిస్తున్నాడు. చెప్పండి ఏంటది? వాక్యంతో ఉదక స్థానం. వాక్యంతో మనల్ని కడుగుతున్నాడు దేవుడు. ఎందుకని? ఎప్పటికప్పుడు ప్రతి వారం ప్రతి ఆదివారం దేవుడు తన వాక్యంతో ఏం చేస్తున్నాడు? మనకి వాక్యం అనే ఉదక స్థానం చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు మనం అందరం కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన సంఘం గాను నిర్దోషమైంది గాను మహిమ గల సంఘంగా ఉండాలని వాక్యంతో మనం ప్రతిరోజు, ఇప్పుడు ఎండాకాలం 2 సార్లు మనం స్నానం చేయాల్సి వస్తుంది. 2 సార్లు 3 సార్లు ఒకరు అసలు 2-3 రోజుల దాకా. కొంతమంది ఉంటారు అది అడకరి, కొంతమంది అదేం అలవాటు సబ్బు కూడా పెట్టుకోరంట. ఏంటది? అయ్యా మరి ఎలాగరా స్నానం చేసినట్టు ఉండదు కంటే అది వాళ్ళకి అట్ట అలవాటు అంట. ఎట్టా? మీకెవరు అట్లాంటి వాళ్ళు తగలలేదా? ఉన్నారా మన వాళ్ళు కూడా? అంటే అక్కడెక్కడో తగలేదు. అంటే ఆ సబ్బు మరి కొనుక్కోవాల్సి వస్తుందనో ఆ డబ్బులు దేనికోదాన్ని పనికొస్తాను. స్నానం ఎందుకు చేసేది? మన శరీరం శుభ్రత కొరకు, శుద్ధి చేసుకోవడం కొరకు, మన శరీరంలో ఉన్న మలినాన్ని ప్రతి దుర్వాసన పోగొట్టుకోవడానికి స్నానం. దేవుడు కూడా ప్రతిరోజు మనకేం చేస్తున్నాడు? వాక్యం అనే ఉదక స్థానం. ప్రతిరోజు ఎన్ని వర్తమానాలు వస్తున్నాయి టీవీలో, ఎన్ని ప్రసంగాలు చెప్తున్నారు సేవకులు. ప్రతిరోజు అవసరం వాక్యం అంటే అవసరం. ఎప్పటికప్పుడు మనం
రీప్రెష్ చేస్తూ ఉండాలి. మనల్ని మనం సరి చేసుకుంటా ఉండాలి. వారానికి ఒకసారి కాదు, డైలీ దేవుని మాటలు చెప్తున్నారు. ఆ వాక్యం ద్వారా దేవుడు మనం ఏం చేస్తున్నాడంట, వాక్యం ద్వారా ఉదక స్నానం చేయిస్తున్నాడంట మనకి. ఎందుకని? వాక్యం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి మహిమగల సంఘంగా ఉండాలని, నిర్దోషమైన సంఘంగా ఆయన ఎదుట నిలవబెట్టుకోవడం వల్లని. ఎలా పడితే అలా ఉంటాను అనటానికి ఇక దేవుని నమ్ముకోవటం ఎందుకు, రక్షణ పొందడం ఎందుకు? నీవు తిరుగు లోకంలో పడి నేను ఎవడో వద్దు అంటాడు. ఆయన ఎదుట మనం ఉండాలి అని, కళంకమైన ముడత ఏమీ లేకుండా పరిశుద్ధమైన సంఘంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం దాని గురించి వాక్యం అనే ఉదక స్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే దేవుడు ఏం చేశాడు, అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడంటే మనల్ని పరిశుద్ధపరచడానికి. హల్లెలూయా. మనందరినీ తన ఎదుట మహిమగల సంఘంగా, నిర్దోషమైన సంఘంగా ఉండాలని, పరిశుద్ధమైన సంఘంగా ఉండాలని వాక్యం అనే ఉదక స్థానంతో ప్రతిరోజు మనల్ని కడుగుతా, ప్రతి వారం ప్రతి దైవ సావుకుడి ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం ఏం చేయాలా, కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఇదే కడుక్కోవాలి. ఇంటికి వెళ్ళి అంట్లు కడుగుతాం, ఇంకేవో కడుగుతాం. అది కాదు, మన హృదయాన్ని, మన హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడిగేసుకోవాలి. మన హృదయంలో ఉన్న అపవిత్రతను కడిగేసుకోవాలి. వాక్యం అనే ఉదక స్థానం చేత మనం కడగబడాలి. మనల్ని మనం శుద్ధి చేసుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇవి లోక సంబంధమైన వాటిని కడిగితే ఇక్కడ మనకు ప్రయోజనం. మన హృదయాన్ని కడుక్కుంటే ఇక్కడ రేపు పరలోకంలో కూడా ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఇంకా నువ్వు కడిగి వేసుకొనని దానిలాగా ఉన్నావేమో. ఆఖరికి ఒక దైవజనుడు చేసిన ప్రార్థన గురించి కూడా, ఆ భక్తులు చేసిన ప్రార్థన గురించి కూడా చదివించి మనం కొన్ని మాటలు చెప్పి ముగిస్తాం. ఇంక చాలా టైం ఉంది. ఇంకా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం నేర్చుకుంటున్నాం మనం? కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? మన హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడుక్కోవాలి. మన హృదయంలో ఉన్న కల్మషాన్ని, మన హృదయంలో ఉన్న అజితేంద్రియత్వం, దోపుతో వేషధారి ముందు నీ హృదయంలో ఉన్న ఆ కల్మషాన్ని, అవన్నిటిని నువ్వు శుద్ధి చేసుకోమని అంటున్నా. పైకి నీతిమంతులుగా కనబడు, దేవునికి దృష్టిలో నీతిమంతులుగా మనం అగపడే వారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, అలాగనే దేవుడు మన సంఘమైన బడిన మనం, ఆయన రక్తంలో కడగబడిన మనం, మనలో ఏ కళంకం కానీ ముడత కానీ ఏ డాంగు మచ్చలు లేకుండా ఆయన ఎదుట నిలబెట్టుకున్న వాళ్ళని పరిశుద్ధమైంది నిష్కళంకమైన సంఘంగా ఉండాలని వాక్యంతో దేవుడు మన ఉదక స్నానం చేస్తున్నాడు. 51వ కీర్తన గ్రంథం 51వ కీర్తన 2వ వచనంలో ఆ భక్తుడు ఏమంటున్నాడో చూద్దాం. వినండి. నా దోషము పోవునట్లు, అయ్యా నా దోషం అంతా పోవునట్లు నన్ను బాగుగా ఏం చేయమంటున్నాడు, కడగమంటున్నాడు. బాగుగా కడుగయ్యా. ఎందుకని? నేను దోషంతో నింపబడిపోయాను. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా, ఎవరిని కడగమంటున్నాడు? ఇప్పుడు బిడ్డలకి అవతారం చేస్తాడు. తల్లి చిన్నపిల్లలకి అవతారం చేస్తాడు. ఇప్పుడు ఆ తల్లి ఆడి మట్టిలో ఆడుకుని వచ్చినా, ఎక్కడైనా బురదకుంటలో పడినా, ఎక్కడైనా పడినా తల్లి ఇంటికి పిలిచి ఏం చేస్తుంది? శుభ్రంగా కడుగుద్ది, అని స్నానం చేస్తుంది. ఇప్పుడు మన తండ్రిని వేసేని మనం అడగాలంట. ఈయన ఏమంటున్నాడు? నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు. ఇప్పుడు పరలోకపు తండ్రిని మనం అడగాలి. మనం ఎక్కడ కడగాలి? దేవుని రక్తంలో కడగబడాలి. నన్ను కడుగయ్యని దావీదులాగా దేవుని మనం వేడుకోవాలా. అదే వాక్యంలో తమ్ముడు బిడ్డ 12వ వచనం చదువమ్మా, కొన్ని మాటలు చూపిస్తా. నీ రక్షణ ఆనందం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా అంటే ఇందాక సాక్ష్యం చెప్పి ఏముంది? ఒకప్పుడు బాగా ఎదిగాము, ఇప్పుడు ఎదగలేకపోతున్నాం. మళ్ళా ఎదుగునట్లుగా మనం ఏం చేయం? మంచిదే, ఎదగాలన్న ఆశ ఉండాలి, ఎదగాలి. పడిపోతుంటాం, మళ్ళా తిరిగి మనం లెగాలి.
మళ్ళా ఆత్మీయతను మనం ఏం చేయాలా? కొనసాగించుకోవాలి. ఎదిగే వారికి మన ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, నీ రక్షణ ఆనందాన్ని మరలా అంటే రెండోసారి. ఆల్రెడీ ఒకసారి ఆనందపడ్డాడు, రక్షణ ఆనందాన్ని పొందుకున్నాడు ఆయన. ఈయన ఏం చేశాడంటే, ఈ బచ్చిబా పాపంలో పడిపోయాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మరలా ఏంటి, మరలా రెండోసారి నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. మళ్ళా చదువు, నా పాపము పోవునట్లు నన్ను ఏం చేయ్యా అంటే ఏంటి? నేను మళ్ళా దోషిగా మార్చబడ్డాను, నేను మళ్ళా పాపంలో పడిపోయాను. ఇప్పుడు నా పాపం పోవునట్లుగా నన్ను ఏం చేయమంటున్నాడు? కడగమన్నాడు, పవిత్రపరచమంటున్నాడు. ఇంకా ఏమంటాడు అని అంటే, ఇస్సోపుతో నా పాపాన్ని నేను పవిత్రుడగినట్లు 7వ వచనం, ఇస్సోపుతో నా పాపమును పరిహరించు, హేమము కంటే తెల్లగా ఉండునట్లు. మళ్ళా ఏమంటున్నాడు? అమ్మా నన్ను కడగమన్న మాట చదవరా. ఇదే మాట 2-3 సందర్భాల్లో ఉంది. ఏమని? నీవు నన్ను కడుగు. ఇప్పుడు మనం అందరం ఎవరిని అడగాలి? కడగమని దేవుణ్ణి అడగాలి. ప్రభువా, నాలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసేయ్యా, నాలో ఉన్న దోషం పోవునట్లుగా నన్ను కడుగు నాయనా, ఇస్సోపుతో నా పాపాన్ని పరిహరించు, హిమము కంటే తెల్లగా ఉండినట్లు నీవు నన్ను. ఎవరు కడిగేది? ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడుగుతాడు. ఒకప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి అతను పడిపోయిన తర్వాత మరలా దేవుని అడుగుతున్నాడు, ప్రభువా నన్ను కడుగు నాయనా, నన్ను పవిత్రపరచు అని 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేద్దు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేద్దు, నీ రక్షణ ఆనందాన్ని. ఇంకొకసారి ప్లీజ్ నిన్ను అడుగుతున్నాను నేను, మరలా నాకు దయచేయమని దేవుని వేడుకుంటున్నాడు. సహోదరుడా, ఇదే ప్రార్థన మనందరం చేసుకోవాలి. ఈ రోజున వాక్యం వింటున్న సహోదరులారా, ఒకవేళ నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ నువ్వు చాలిపోయిన పరిస్థితుల్లో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోయి ఉంటే, ఆనాటి దావీదులాగా నువ్వు దేవుని అడుగు, తండ్రి నన్ను కడుగు, నన్ను పవిత్రపరచయ్యా అని నువ్వు దేవుని అడిగి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేద్దు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దయ్యా, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు, నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా దయచేసి, నన్ను తోసియొద్దయ్యా నీ సన్నిధిలో నుండి అని దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు, దేవుణ్ణి వేడుకుంటున్నాడు, ప్రాధాయపడుతున్నాడు. నువ్వు కూడా దేవుణ్ణి అడుగు, తండ్రి నన్ను కడుగు నాయనా, నన్ను పరిశుద్ధపరచు, నా హృదయంలో ఉన్న చెడుతనాన్ని నేను కడిగి వేసుకుంటానని ప్రార్థన చేద్దాం. ఆ దావీదులాగా దేవుని వేడుకుందాం, మన పాపాన్ని కూడా కడగమని, మనల్ని పవిత్రపరచుమని, మన దోషం పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుమని దావీదు ఎలాగా దేవుని వేడుకున్నాడు, అలాగూ మనం వేడుకొని దేవునికి ప్రార్థన చేద్దాం. అప్పుడు మనం మనలో ఉన్న చెడుతనాన్ని, మనలో ఉన్న అపవిత్రతను మనం పవిత్రపరచుకుని పరిశుద్ధపరచుకున్నప్పుడు మనం ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. మన చేతులు చాపినా దేవుడు తన కనుదృష్టి మన మీద ఉంచుతాడు. మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం, మనల్ని మనం కడుక్కుందాం, పవిత్రపరచుకుని కడగమని దేవుని వేడుకుందాం. మహిమగల సంఘంగా, పరిశుద్ధమైన సంఘంగా దేవుని ఎదుట మనం నిలబడే వారిగా ఉందాం. అట్టి కృపా వాక్యం మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. చివరి ప్రార్థన చేస్తాను, అందరూ మోకరించండి. ఒక నిమిషం చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇప్పటివరకు దేవుని మాటలు విన్నాం. సహోదరుడా, సహోదరి, దేవుని అడుగుదాం. దేవుని పిల్లలారా, యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడిన ప్రతి మాట మన కొరకే. ఒక నిమిషం కళ్ళు మూసుకొని, తండ్రి నన్ను కడుగు నాయనా, ఇస్సోపుతో నన్ను కడుగు, నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగయ్యా, యేసయ్యా నీ రక్షణ ఆనందాన్ని నాకు దయచేయమంటున్నాడు. మరలా దయచేయి. సహోదరుడా, నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ చారిపోయావో, ఎక్కడ నీ ఆత్మీయ స్థితిలో చల్లారిపోయావో, ఎందుకు నువ్వు ఎంత బహుగా ప్రార్థన చేసినా దేవుడు విననంటున్నాడు, ఎందుకు దేవుడు నీ చేతులు చాపినా దేవుడు నేను చూడనంటున్నాడంటే, మీ చేతులు రక్తంతో నిండిపోయి ఉన్నాయి. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. మీ దుష్క్రియలు,
మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకోమన్నాడు. మనల్ని మనం కడుగు, మనల్ని మనం శుద్ధీకరించుకుందాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. నా హృదయంలో ఉన్న ఆ చెడుతనాన్ని నేను కడిగేసుకుంటాను. నేను ఎంతగానికి వెలుపులు శుద్ధి చేసుకుంటున్నాను, కానీ నా లోపల ఎక్కడుండే అపవిత్రత, కల్మషం, కుళ్ళు, అసూయ, ఈర్ష ఎక్కడుండే అక్కడే ఉండిపోతున్నాయి. నన్ను కడుగయ్యా, నన్ను పరిశుద్ధపరచునైనా, నీ రక్తంలో నన్ను కడగండి అని అడగండి, పశ్చాత్తాపడండి. అయ్యా, నీ ఆత్మను కోల్పోయాను, ప్రార్థనలో పడిపోయాను, ఈ సన్నిధిలో నన్ను తోసివేద్దని దావీదు వేడుకుంటున్నాడు. అయ్యా, నీ రక్షణ ఆనందం, నీ పరిశుద్ధాత్మ నాకు దయచేయమన్నాడు. తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం నాయన. వీని ఎవరు వదిలిపెట్టొద్దు నాయన, వారి హృదయాల్లో భద్రపరుచుకొని అయ్యా, నీవు నీ ఎదుట మేము అందరం నిలబడాలని, క్రీస్తు సంఘాన్ని ప్రేమించి అది పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘంగా నీ ఎదుట నిలబెట్టుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు. అటు విధమైన సంఘంగా నేను ఉంటాను. నన్ను నేను కడుగుకుంటానయ్యా, నన్ను నేను శుద్ధి చేసుకుంటానయ్యా. నీ రక్తంలో అయ్యా నా పాపములు కడుగునైనా. ఎన్నోసార్లు పడిపోతున్నాను, నన్ను క్షమించు తండ్రి, క్షమించయ్యా. పశ్చాత్తాపడండి, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసుకో, మమ్మల్ని పవిత్రపరచు నాయన. అయ్యా, నీ కొరకు మహిమ గల సంఘంగా, పరిశుద్ధమైన సంఘం, అటు ముడత మచ్చ లేని సంఘాలుగా అయ్యా వ్యక్తులుగా మేము మార్చబడదుముగా అని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మమ్మల్ని అందరినీ కడగండి, దావీదును కడిగినట్లుగా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రపరచు నాయన. విన్న మాటలు ఎవరు విని వదిలిపెట్టొద్దు నాయన. ఎవరికి వాళ్ళే పరిశుద్ధులుగా మహిమగల సంఘంగా ఉండినట్లుగా అంచని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. విన్న మాటలు వారి హృదయాల్లో మంచి నేల మీద పడి విత్తనాలు ఫలించినట్లుగా సహాయం చేసి దీవించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.